హైదరాబాద్ జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఆడెవడు బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భవన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొబ్బల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చిర్రు, బతకనికి వచ్చినాడు బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసం 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకిపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నారు, హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. మీరు ఒక్కసారి గమనించండి, రీసెంట్ డేస్లో తెలంగాణలో ఏం జరుగుతున్నది. మొన్న కేవీఆర్ అనే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి ఎక్కడో అనంతపురం, అది విజయనగరం దాదాపు ఒక 1000 కిలోమీటర్ల అవతల నుంచి ఒక పోలీస్ వ్యాన్లో వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. పోనీ ఆయన ఏమైనా తప్పు చేసినా అంటే ఆయన అనని మాటని అన్నట్టుగా ఎఫ్ఐఆర్లో చేర్చి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము అంతా పోతే దాన్ని అడ్డుకుంటే ఆ అరెస్ట్ ఆగింది. చివరికి పోలీసులు ఏమన్నారు, అక్కడ మాకు రిక్వెస్ట్ చేసిరు, నాకు కూడా ఫోన్ చేసిరు, దండం పెడితే ఆయన అప్పచెప్పరి మా ఎస్పీ ఊకుంటలేడు, మా నాయకులు ఊకుంటలేరు, అక్కడున్న లీడర్లు ఏదేమన్నా చేసి అరెస్ట్ చేసి తీసుకురామంటున్నారు. ఒక్కసారి ఇట్లా అడుగు పెట్టించి మేము పంపిస్తాం అంటే పోలీసులను ఏ రకంగా వాడుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా ఆ ఇన్సిడెంట్లో మాకు అర్థమైంది. ఇప్పటికి కూడా తాను బయటికి రాలేని పరిస్థితి. ఆ ఫేక్ ఎఫ్ఐఆర్ని పట్టుకొని ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, ఆయన కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఏమైనా వస్తుందేమో అని. మొత్తం సిస్టమ్ అంతా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కేసుకు ముందు కూడా, నాగేశ్వర్ గారి కేసుకు ముందు కూడా ఇన్నయ్య గారి అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత ఆ అరెస్ట్కి సంబంధించిన దాంట్లో ఆయన మన ఛానల్లో వచ్చిన వీడియోని బేస్ చేసుకొని ఆయన అరెస్ట్ చేశారు. నన్ను కూడా విచారించారు కొన్ని గంటల పాటు. దాని తర్వాత నాకు ఆయనకు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఏమైనా లింకులు ఉన్నాయని అకౌంట్ నెంబర్లు ఇవన్నీ చేస్తే అక్కడేం దొరకలేదు. ఎందుకు ఇది స్టార్ట్ అయింది, ఎందుకు ఇన్నయ్య గారి ఎపిసోడ్ని ముందుకు తీసుకొచ్చారు? తెలంగాణలో సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తున్నది, ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్తున్నది. అన్ని రకాల ఇష్యూస్ని, సోషల్ ఇష్యూస్ కానివ్వండి, సామాజిక పరమైన అంశాలని, ప్రభుత్వ సమస్యలని, ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. సో ఈ సోషల్ మీడియా దాదాపుగా కొంత ఓవరాల్గా లెఫ్ట్ ఓరియంటెడ్తో నడిచేటువంటి మీడియా చాలా బలంగా ఇక్కడ తెలంగాణలో పనిచేస్తుంది. తెలంగాణ అంటేనే కొంత భావజాలం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి మీడియాని పక్కన పెట్టేయాలి, వాళ్ళని కట్టడి చేసినప్పుడే మనం ఇక్కడ అధికారంలోకి రాగలుగుతామని ఒక భయంకరమైన కుట్రలో భాగంగా ఆయనను ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేశారో, ఇన్నయ్యతో ఎవరెవరైతే మాట్లాడారో దాదాపు 400 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. సో ఇది ఎంత దారుణం ఇది. ఎన్ఐఏ అనే ఒక భయంకరమైన సంస్థ. అసలు దీని ద్వారా నోటీస్ వస్తే ఇక మన పని అయిపోయినట్టే అని ఒకటి క్రియేట్ చేసినారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి కూడా ఈటీవీలో 9 గంటలకు వార్తలు చూసేవాళ్ళం మనం. అందులో 9 PM న్యూస్ ఉంటుంది, చాలా ఫేమస్. ఆ 9 PM న్యూస్ని మన యాంకర్ ఒకరు శర్మ గారు ఒకరు చదివేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన అన్న ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు, ఆయన చాలా ఛానల్స్లో పనిచేసిండు.
ఆయనకు కూడా నోటీస్ వచ్చింది. నాకు ఫోన్ చేసిండు, నాకు నోటీస్ వచ్చింది రఘు, అసలు ఏంది ఇది, ఎన్ఐఏ నోటీస్ ఏందని కొంత ఇబ్బందిగా ఆందోళనగా ఫీల్ అయ్యింది. ఏం చేసినా ఎన్ఐఏ గారితో ఎప్పుడైనా మాట్లాడినామంటే ఒకసారి ఇంటర్వ్యూ చేసిన అన్నాడు. అంటే అసలు ఎంత ఎంత దారుణం అంటే, ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఎవరు మాట్లాడినా నోటీసులు ఇచ్చుకుంటూ పోయినారు. అల్టిమేట్గా ఏంది, మొత్తం సిస్టమ్ని మొత్తం టెర్రరైజ్ చేసే ఒక భయంకరమైన కుట్ర. నేను అనుకుంటున్న సేమ్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్ కూడా అందులో భాగంగా తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు ఆయన తన విశ్లేషణ చేసిండు. ఒక దగ్గర అమిత్ షాతో జరిగిన భేటీలో, పవన్ కళ్యాణ్ భేటీలో, ఇప్పుడు విషయం ఎట్లా బయటకు వచ్చింది, ఆయన దాకా ఎట్లా తెలిసింది అని అంటే ఎవరన్నా చెప్పొచ్చు, అమిత్ షానే ఇంకొకరితో చెప్పొచ్చు, లేదు పవన్ కళ్యాణే ఇట్లా అన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడే బయట పెట్టుండొచ్చు. వయా ఏ మీడియం ద్వారా అయినా ఏ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు బయటికి తెలవడం పెద్ద సమస్యనా? అసలు అది డిస్కస్, ఒకవేళ మీకు అది తప్పు అనిపిస్తే ఖండిస్తే అయిపోతుంది. అది తప్పంతా ఆయన తప్పు మాట్లాడండి అని చెప్తే అయిపోతుంది. దాన్ని ఒక పెద్ద సోషల్ మీడియాలో చర్చ పెట్టి కేసుల దాకా తీసుకుపోయి అరెస్ట్ కూడా చేస్తారనే దాకా తీసుకుపోయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసిరంటేనే దీని వెనకాల నాగేశ్వర్ గారు ఇవాళ మొత్తం తెలుగు ఈ దేశంలో ఉన్న సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన వీడియోల ద్వారా. ఆయన ఎట్లా పట్టుకోవాలా? ఆయన ఏమైనా బూతులు మాట్లాడతారా? మాట్లాడు. ఆయన ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తాడా? ఇయ్యాడు. సో ఆయనను ఏదో రకంగా ఇట్లాంటి దాంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళు, ఆయన భయపడి ఎట్లాగో మిగతా వాళ్ళంతా భయపడతారు, టెర్రరైజ్ అవుతారు అన్న దాంట్లో భాగంగా ఇది చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. లేకపోతే అసలు ఇది ఇష్యూనే కాదు. సో ఈ కుట్రని కనుక మనం పసిగట్టకపోతే రాబోయే రోజుల్లో ఏ ఛానల్ కూడా మిగలకుండా మింగేసే అవకాశం కూడా ఉన్నది. సో ఇప్పుడు మనం ఇంత బలంగా ఇదే బలాన్ని మనం ఐక్యతతో కొనసాగించి ముందుకు తీసుకెళ్తే మనం నిలబడగలుగుతాం. ఇది ఎవడేం మార్చలేడు. ఇది వాళ్ళు ఏదో అనుకొని వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, కానీ మనల్ని ఎవడు విడదీయలేడు అన్నది మాత్రం వెరీ క్లియర్. సో ఇది జరుగుతున్నటువంటి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లా కనబడతా ఉన్నది. ఇక నాగేశ్వర్ గారు గురించి మాట్లాడాలంటే నాకైతే ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయనతో. నేను ప్రత్యేకంగా ఆయనతో డిబేట్స్ చేయడము, నేను ఛానల్లో పనిచేసినప్పుడు కూడా సో మేము ఇంటర్వ్యూస్ కూడా చేసేవాళ్ళము. సో ఆయన ఓన్లీ తెలంగాణ తెలుగుకు సంబంధించే కాదు, ఈ దేశంలో ఉన్న ఇష్యూస్ మీద, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూస్ వాటి మీద కూడా ఆయన వీడియోలు చూసి మేము అనలైజ్ చేస్తూ ఉంటాం, మేము విశ్లేషిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఆయన గొంతుని మూసేయాలన్నది ఒక కుట్ర జరుగుతున్నది. బీజేపీ ఇక్కడ సైలెంట్గా ఉన్నది, కానీ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడుతో ఈ పని చేస్తుందని నేను అనుకుంటున్నా. దాంట్లో ఏం డౌట్ లేదు. లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? సో ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే, మేమే తెలంగాణ తెచ్చినామని మాట్లాడే, మేమే అని మాట్లాడే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమైపోయారు? ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ మీద మాట్లాడతలేరు? కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? మీరు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు జరిగిన ఘటన మీద మాట్లాడట్లేదు? రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ని మింగేస్తున్నాడు, మొత్తం తెలుగుదేశంతో బీజేపీతో చేతులు కలిపిండని మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ నాయకులంతా ఎక్కడ పోయినారు? ఆయనకి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేసిరా? ఆయనకి సంఘీభావం తెలిపితే చంద్రబాబు కోపం వస్తుంది, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోపం వస్తుందని ఏమైనా భయపడుతున్నారా? పదవులు రావని భయపడుతున్నారా? సో సమాజం చూస్తూ ఊరుకోదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఘటనల పట్ల ఖచ్చితంగా మేమంతా కలిసే ఉంటాం. ఈ ఐక్యత కొనసాగుతుంది. పార్టీల నాయకులు లేకపోయినా తెలంగాణ ప్రజలు మా వెనకాల ఉన్నారు. ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా ఇది ఆగే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన క్రాంతి దళ్. థ్యాంక్ యూ రఘు. సవాలే లేదు, ఎన్ని శక్తులు ఏం చేసినా కానీ తెలంగాణ సమాజం మాత్రం ఒకటై ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితే, ఇలా నాగేశ్వర్ సార్ మీద ఆ దాడి జరుగుతుంది కాబట్టి మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఒక దిక్కు ఉన్నది అని చెప్పేటందుకే మేము ఈ రౌండ్ టేబుల్ పెట్టాం. ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ అన్న సతీష్ కమాల్ అన్న మాట్లాడవలసింది.